వైసీపీ హయాంలో 30,000 మంది మహిళలు ట్రాఫింగ్ జరిగిందని ఆరోపణలు చేశారు డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి గారు, అంతకుముందు జనసేన అధిపతిగా. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ మిస్ అయిన మహిళలు ట్రేస్ చేసి తీసుకొచ్చే ఊసే ఎత్తలేదు. ఈరోజు ఏంటి, బీజేపీ మహిళా నేత యామిని శర్మ గారు డీజీపీ గారిని కలిసి మిస్ అయిన మహిళలను కనిపెట్టి వెనక్కి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. మర్చిపోయారు 9 నెలల వ్యవధిలో మిస్ అయిన వాళ్ళ గురించి. దాని గురించి మేము ఆల్రెడీ ఆవిడ కలిసింది, మీరు చూడండి అక్కడ విజువల్ కూడా, డీజీపీని కలిసి వినతిపత్రం కూడా ఇచ్చింది. అదే సార్ నేను అంటుంది, సాక్షాత్ హోంమంత్రి అనిత గారితో కూడా ఈ మాటలో 2-3 సార్లు కూడా చర్చించాం. మీరు తాపికి హోంమంత్రి అనకండి, లా అండ్ ఆర్డర్ ఆవిడ దగ్గర లేదు, సీఎం దగ్గర ఉంటుంది సార్. ఆవిడేమన్నా హోంగార్డులు జీతభత్యాలు పెంచడం, అలాంటి సమావేశాలు పెట్టడం, ఇలాంటివి చేసుకుంటారు. ఒక స్టేట్ కి హోంమంత్రి అండి, రైటే. లా అండ్ ఆర్డర్ లేదు ఆవిడ దగ్గర, మీరు ఎట్లా చెప్తారు సార్? ఆవిడ దగ్గర లేదు, సీఎం దగ్గర ఉంది ఆ సబ్జెక్టు. మీరు లేదని ఎట్లా? సీఎం దగ్గర ఉంది ఆ సబ్జెక్టు. ఆ విషయం గురించి చర్చించుకుంటున్నారు సార్, చర్చించుకుంటున్నారు. సీఎం హాస్ టు టేక్ ఏ కాల్. మీరు అడగట్లేదు, డిప్యూటీ సీఎం గారు అడగట్లేదని మీరు ఎట్లాగా నిర్ధారించుకుంటారు సార్? నేను నిర్ధారించలా. ఆవిడ యామిని శర్మ గారు వెళ్ళి ఇంతలో ఆవిడ డీజీపీ దగ్గరికి వెళ్ళింది, మరి కూటమిలో నాయకుల దగ్గర ఎందుకు వచ్చి ప్రస్తావించలేదు? పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు ఎందుకు చేస్తున్నారు? విషయం ఇప్పుడు ఎందుకు ప్రస్తావన చేయట్లేదు అని అంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినట్టుగా డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి నేను అనేది అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాట్లాడేది సమస్య, ఓ పక్క పిఠాపురం వర్మ గారు, ఇంకో పక్క ఏమో కొలికిపూడి శ్రీనివాస్ గారు, ఇప్పుడేమో బీజేపీ నుంచి యామిని శర్మ గారు. కొలికిపూడి శ్రీనివాస్ నాయకుడిని బెదిరించాట, సుపారీ ఇచ్చి లేపేస్తానని బెదిరించాడు కొలికిపూడి. ఎవరు? కొలికిపూడి శ్రీనివాస్. ఓ పక్క పిఠాపురం వర్మ గారేమో మీకు కంట్లో నలుసులా తయారాడు. ఇప్పుడు కొత్తగా యామిని శర్మ గారు వెళ్ళి ఈ 30,000 మంది ఏమయ్యారని చెప్పేసి డీజీపీ దగ్గర ఏదో మొత్తానికి మీ మీద కుట్ర పడినట్టున్నారండి వీళ్ళందరూ కలిసి. ఏం కుట్రలు పడినా కానీ దానివల్ల వాళ్ళకేం మునిగిందే లేదు, మాకేం వచ్చేదే లేదు. అర్థమైందా? ట్రేస్ చేస్తారా లేదా? చేస్తామండి, చెప్తున్నా కదా. ఆల్రెడీ దాని గురించి మేము ఆల్రెడీ 2-3 సార్లు మేము చర్చించుకున్నాము. చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఆల్రెడీ ఒక నిమిషం, ఆల్రెడీ సార్ వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడింది మనకి ఇవన్నీ మాకు తెలుస్తా ఉంటాయి. అంతర్గత చర్చలని ఇప్పుడు డిబేట్ లో పబ్లిక్ గా కూర్చొని మాట్లాడమంటారంటే, అంతర్గత చర్చలని డిబేట్ లో కూర్చొని మాట్లాడమంటారని నాగార్జున గారు మీరు కూడా భలే మాట్లాడతారండి. అదే సార్, అదే నేను చెప్తున్నా పూర్తిగా. ఒక నిమిషం వినండి. లా అండ్ ఆర్డర్ ఎట్లా వెళ్తుంది అంటే, ఇవాళ రోజున గెలిచిన తర్వాత ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి, చర్చలు జరగాలి. దాని మీద మనం ఏంటంటే ఛార్జ్ షీట్ వేసుకోవాలి, హోంమంత్రి గారితో మాట్లాడతాం, దాని మీద ప్రత్యేక దర్యాప్తు చేయాలి. ఇది ఏంటి సార్, ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన 9 నెలల పాలన సార్. 9 నెలల పాలనలో ఇవన్నీ జరగాలి. వినండి సార్, అదే నేను ఒక నిమిషం పూర్తిగా చెప్పనివ్వండి. ఈ దర్యాప్తులు ఉంటాయి, ఈ ఛార్జ్ షీట్లు వేసుకోవాలి, హోంమంత్రి గారితో చేసిన తర్వాత అదంతా చేసుకోవాలి. ఇప్పుడు దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిర్ణయించుకున్న విషయాలు అంటే, రాష్ట్రంలో కొన్ని మహిళల మీద జరుగుతున్న దాడులు తగ్గట్టుగా స్పీడ్ కోర్టులు పెట్టాలి, దానికి తగ్గట్టుగా ఒక ఛార్జ్ షీట్లన్నీ ఓపెన్ చేసి స్పీడ్ కోర్టులో ఏదన్నా తొందరగా పోరాగతి మొత్తం అంతా చేసేటట్టు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. చెప్పండి. ఎలక్షన్ కి ముందు మీరు ఇచ్చిన హామీ, మీరు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి సాక్షాత్తు ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి గారే చెప్పారు. అవునా? మీరేమంటున్నారు? షార్ట్ షీట్ చేయాలి, కోర్టు ఎన్ని చెప్తున్నారు కదా. ముందు అసలు 30,000 మంది మిస్ అయ్యారు, మిస్ కాలేదా, దాని పరిస్థితి ఏంటి? మిస్ అయితే 9 నెలలు ఆ మహిళలు ఎక్కడ ఉన్నారు, ఎంత కష్టపడుతున్నారు? బహుశా కొన్ని మాటలు మనం మాట్లాడకూడదు. మిస్ అయ్యి ఏ పరిస్థితుల్లో ఉన్నారు, అది అంత సీరియస్ ఇష్యూ. 30,000 మంది మహిళలు, ఒకళ్ళిద్దరు కాదు. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో మహిళల గురించి మాట్లాడితే మీరు కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి, లేదు నారా చంద్రబాబు ఇంట్లో మహిళల గురించి మాట్లాడితే పెద్దాని కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. మరి 30,000 మంది మిస్ అయితే ఎంత? నేను అదే చెప్తున్నా సార్, నేను ఒక మాట చెప్తున్నా సార్. ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? చెప్పండి. మీరు అన్నట్టు ఎఫ్ఐఆర్ అంత ముందెళ్ళాలంటే ముందు ఒక సిట్ ఇన్వెస్టిగేషన్ వేయాలి కదా, ఒక కేసును పెట్టాలి కదా. ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే రిమైనింగ్ అన్ని జరగడానికి మీరు ఏ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు? 30,000 మంది. నేను ఇప్పుడు చెప్పను, ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్పండి. మీరు తీసుకునే యాక్షన్ జీరో అని మీరు ఎట్లాగా నిర్ణయించుకుంటారు సార్? నాగార్జున గారు ఒక మాట నెంబర్ చెప్పండి. నేను అంటుంది నెంబర్ చెప్పండి. కేసు ఎక్కడ పెట్టారు, ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టారు, ఆ పోలీస్ స్టేషన్ ఏ మీ ఇద్దరికన్నా కూడా డాక్టర్ గారు చెప్తారు. ఎందుకంటే ఒక నిమిషం డాక్టర్ గారు అధికారం రాదు. హోంమంత్రి గారితో చర్చించడం జరిగింది, దీని మీద దర్యాప్తు అనేది వేగవంతం చేయమంటున్నాం. హోంమంత్రి గారు చెప్తున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హోంమంత్రుల గురించి, మీ హయాంలో హోంమంత్రుల గురించి మాట్లాడకండి దయచేసి. డాక్టర్ గారు మాట్లాడతారు. డాక్టర్ గారు ఏందండి ఇప్పుడు ఆ బీజేపీ యామిని శర్మ గారు
సడన్గా వెళ్ళి డీజీపీకి ఇంత పెద్ద వినతి పత్రం ఇచ్చారు, ఇంత లావు వినతి పత్రం, 30,000 మంది మిస్ అయ్యారు, వాళ్ళు ఏమయ్యారు అని అడుగుతున్నారు. తప్పేం లేదు, ఆవిడ ఒక మహిళా నాయకురాలు, తప్పేం లేదు. ఇప్పుడు కూటమిలో లా అండ్ ఆర్డర్ ఉందా ఏపీలో? ఇక్కడ వినండి సార్, లా అండ్ ఆర్డర్ లేదని మీరు ఎట్లా చెప్తారు కానీ ఆవిడ అడుగుతుంది, నేను అడగలేదు. వాస్తవానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ అనే వ్యవస్థ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉంది. ఆ వ్యవస్థ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఒక సమీక్ష చేశారు. ఖచ్చితంగా దాని మీద ఒకటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అపాయింట్ చేయబోతున్నారు. అది వితిన్ 1 couple of weeksలో దీని మీద దర్యాప్తు వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాం, మేము కూడా చూస్తున్నాం, అనేక ప్రజా సంఘాల నుంచి అనేక ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. విమర్శలు వస్తున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మా బాధ్యత కూడా ఖచ్చితంగా 30,000 మంది ఆచూకు తెలుసుకొని ఖచ్చితంగా దాని వెనుక ఉన్నటువంటి భాగవతం ఏంది కూడా ఖచ్చితంగా వెలుగుదీస్తాం. ప్రజలకు మేము జవాబుదారీగా ఉంటాం. కొద్దిగా ఓపిక పడితే దాన్ని కూడా తీసుకొస్తుంది. ఈ విషయం పైన తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా దీనిపైన ఒక నిర్ణయం వస్తుంది. కూటమి నాయకులకు చెప్పుకోవాలిగా, ఆవిడేమో హడావుడి పడిపోయి వినతి పత్రం ఇచ్చేసింది. అక్కడ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక నాయకులకు ఏం చేస్తారంటే ఒక అడుగు ముందు వేస్తే మాకు ఒక అట్రాక్షన్ వస్తుంది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తాము, మా వైపు ప్రజలు చూస్తారని చెప్పేసి వాళ్ళు ఒక రాజకీయ చేస్తే ఉద్యమం, వాళ్ళు చేస్తే ఆకర్షణ అనమాట. దాన్ని తప్పు పట్టట్లేదు, నేను దాన్ని విమర్శించట్లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంది, డీజీపీ కలిసే హక్కు ఎవరికి లేదని కాదు కదా. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కలవచ్చు, అధికార పక్షంలో ఉండొచ్చు, కలిసారు. కాకపోతే కలిసారు, వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంది, వాళ్ళ పార్టీ పంపించిండ్రా లేదా వేరే సంగతి. కాకపోతే అనేక వర్గాల నుంచి విమర్శలు వస్తున్న విషయం వాస్తవం. దీనిపైన సమీక్ష చేసినాం. ఖచ్చితంగా త్వరలోనే, అతి తొందరలోనే దీనిపైన బాలకోటే గారు మీరు అక్కడే ఉన్నారు, అమరావతిలో ఉన్నారు. నిజంగా ఇది ఇంత ఇది ఇంటెన్సిటీ ఉన్న కేసు కదా. ఆవిడ యామిని శర్మ గారు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ సబ్మిట్ చేశారు డీజీపీ గారికి. ఇన్నాళ్ళు దాని మీద దృష్టి పెట్టలేదంటారా పోలీస్ అడ్మినిస్ట్రేషన్? వాసుదేవ్ గారు